ఫస్ట్ సత్యం గారు, ఈ సవాలు ప్రతి సవాళ్ళ సంగతి ఎలా చూడాలి మనం? సహజంగానే ఎలక్షన్ల దగ్గరకు వస్తే వాళ్ళ పార్టీ ఏ పార్టీ అయినా ఆ పార్టీ ఎఫెన్సివ్ ఉండేందుకు అటువంటి ఛాలెంజెస్ నడుస్తుంటాయి. కింద క్యాడర్ యొక్క కాన్ఫిడెన్స్, తర్వాత ఓటర్స్ యొక్క కాన్ఫిడెన్స్ వీళ్ళని నిలబెట్టడానికి ప్రతి పార్టీ కూడా ఛాలెంజ్ చేస్తుంది. కాబట్టి సహజంగానే ఇవాళ గత 15 రోజులుగా ఛాలెంజ్ల మీద ఛాలెంజ్ నడుస్తున్నాయి. అంటే ఎవరు కూడా డిఫెన్స్లో పట్టడానికి ఇష్టం ఉండదు. డిఫెన్స్లో పడితే వీక్ అయిందని ప్రజల్లోకి సిగ్నల్ పోతాయని చెప్పేసి ఈ ఛాలెంజెస్ నడుస్తూ ఉంటాయి. అట్లాగే ఇవాళ ఓటర్ లిస్ట్, ఇవాళ క్యాండిడేట్ లిస్టులు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఆల్రెడీ ఎప్పుడో అనౌన్స్ చేసింది, కాంగ్రెస్ నిన్న సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేసింది. బహుశా ఇవాళ రేపు బీజేపీ ఫస్ట్ లిస్ట్ కూడా రావచ్చు. ఈ లిస్టులు వచ్చిన తర్వాత సహజంగానే మనం కొత్త ఫినామినా చూస్తున్నాం. ఏమిటంటే ఒక దశాబ్దం క్రితం అయితే ఉద్యమాలకు సంబంధం ఉండి, పార్టీ కమిట్మెంట్ ఉండి, పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేసినటువంటి వాళ్ళకు టికెట్లలో ప్రిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు డబ్బు తర్వాత సర్వే, ఈ రెండింటి ప్రాధాన్యత వచ్చిన తర్వాత డబ్బున్న ప్రతి వాళ్ళు పోటీ చేయాలనుకుంటున్నారు. ఏదైనా ఒక పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటే టికెట్ రాకపోతే మరొక పార్టీకైనా వెంటనే జంప్ చేసి టికెట్ తెచ్చుకుంటున్నారు. అట్లా ఇవాళ ఆ విధంగా డబ్బున్నటువంటి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అట్లా ఉంది. ఏ పార్టీ తరపున పోటీ చేసినా మనం డబ్బు ఖర్చు పెట్టాల్సిందే, డబ్బు ఖర్చు పెడితే గెలుస్తాం, ఏదో ఒక పార్టీ మీద పోటీ చేయాల్సిందే అనేటువంటి ఉద్ధృతిలో ఇవాళ క్యాండిడేట్లు ఉన్నారు. తర్వాత మరొక అంశం ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా సర్వేలు నమ్ముకున్న తర్వాత సర్వేలలో ఎవరు బలమైన అభ్యర్థి అంటే వాళ్ళకు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. గతంలో దీర్ఘకాలికంగా పార్టీలో పనిచేసిండనో, పార్టీ ఏడల కమిట్మెంట్ ఉందనో, లేకపోతే నిజాయితీ ఉందనో ఇటువంటి తోటి టికెట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. బలమైన అభ్యర్థి అవతల పార్టీ నుంచి వస్తే నిన్నొస్తే ఇవాళ టికెట్ అనౌన్స్ చేసినటువంటి ఉదాహరణలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దరిదాపు కాంగ్రెస్ లో నిన్న అనౌన్స్ చేసిన దాంట్లో 20 మంది కొత్త వాళ్ళు అవుపడ్డారు సెకండ్ లిస్ట్ లోనే. కాబట్టి అన్ని పార్టీల్లో కూడా ఒక బీఆర్ఎస్ తప్ప మిగతా పార్టీలు అన్నిట్లో కూడా బలమైన అభ్యర్థి ఎవరు వస్తే వాళ్ళని నిలబెట్టేటువంటి క్రమంలో ఉన్నారు. బహుశా రేపు బీజేపీ లిస్టులో కూడా సహజంగానే అట్లా బలమైన అభ్యర్థులు మిగతా పార్టీల టికెట్ దొరకకపోతే చేరితే వాళ్ళ నిలబెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న గత వారం రోజుల సంది ఉన్న ఫినామినా ఏమిటంటే, ఒకటి సర్వేల్లో గెలుస్తామంటే జాగ్రత్త పెడుతున్నారు. తర్వాత మరొకటి ఏమిటంటే బీసీ కాన్సెప్ట్ రైజ్ అవుతా ఉంది. గత నెల రోజుల సంది చర్చ నడుస్తుంది. కాబట్టి బీసీలు ఏదో విధంగా అకామిడేట్ చేయాలి, ఓడిపోయి ఏదో గెలిచే సీటు అనేటువంటి ఉద్దేశంతో సత్యం గారు